మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళే కొట్టింది. వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాల్లో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే పాత రీఎంబర్స్మెంట్ పైసలన్నీ చెల్లిస్తాం, 3 నెలలకు ఒక్కసారి రీఎంబర్స్మెంట్ పైసలు కాలేజీలకు ఇస్తాం, ఇంకా అవకాశం ఉంటే నెలకోసారి ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని. సిగ్గులేదు మీకు కొంచెం కూడా? పెద్ద అంబర్పేటల మీటింగ్ పెట్టి వీళ్ళు చెప్తే సరిపోదని ఒక తీస్మార్కాన్ని ఢిల్లీలోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆయనతోటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను కూర్చుండబెట్టి మీ ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలన్నీ మేము ఇప్పిస్తాం, మీ కళాశాలలన్నింటినీ కూడా మేము వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అంతకంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు ఏకంగా వీళ్ళందరినీ ఢిల్లీ తోలుకపోయి బీఆర్ఎస్ పార్టీ మొత్తం దుంపనాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని, మేమైతే మీకు ఎప్పటికీ అండగానే ఉంటాం, భవిష్యత్తులో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీకి తోలుకపోయి రాహుల్ గాంధీ గారిని అక్కడో పాలు కల్పించారు. ఇవాళ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అపలపాలు చేసింది కాబట్టి ఇలా మాకు శాతనైతే లేదంటే చేత కాకపోతే దిగిపోండి. మీకు చేత కాకపోతే, మీకు ప్రభుత్వాన్ని నడప చేత కాకపోతే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్ట చేత కాకపోతే, మీకు పిల్లలకు పరీక్షలు పెట్టేటటువంటి చేత కాకపోతే దిగిపోండి గవర్నమెంట్లోకి వెళ్ళి. ఈ విద్యాశాఖను నడపడం నా చేత కాదు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఒప్పుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు విద్యాశాఖను అప్పచెప్పరు. మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు లేరా? మీ పార్టీలో పాఠ్య పుస్తకాలు ప్రింట్ అయితే వాటి మీద పాత ముఖ్యమంత్రి పేరు వచ్చి తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినా పట్టించుకునే దిక్కు లేదు మీ పార్టీలో. ఇవాళ పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే కనీసం ఎందుకు పరీక్షలు పెడతలేరు అనేటువంటి విషయాన్ని మీద చర్చ పెట్టేటటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాలికి పోతుంటే ముఖ్యమంత్రి దేశాలు పట్ట తిరుగుతున్నాడు. ఇదేనా మీరు చేసేటటువంటి ప్రజాపాలన? ఇదేనా మీరు తీసుకొచ్చేటటువంటి మార్పు? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా అరో రామచంద్ర అని ఎవరికి చెప్పుకోవాలనో తెలియక ఏడుస్తున్నారు. సిగ్గుపోతుంది చెప్పుకుంటే. కాకతీయ విశ్వవిద్యాలయం 5 సార్లు పోస్ట్పోన్ అవుతుందా పరీక్షలు? 5 సార్లు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అవుతాయా పరీక్షలు, డిగ్రీ పరీక్షలు? పాలమూరు విశ్వవిద్యాలయం 3 సార్లు పోస్ట్పోన్ అవుతాయా? శాతవాహన విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అవుతాయా? తెలంగాణ విశ్వవిద్యాలయం 4 సార్లు. ఇంకా ఏం తెలియదు. అసలు ఈ పరీక్షలు పెడతారో తెలియదు, పెట్టారో తెలియదు. రేపొద్దున పిల్లలు పీజీ చదువుకుంటారో చదువుకోరో కూడా తెలియదు. మొత్తం డిగ్రీ కాలేజీలకు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పైసలెన్నో చెబితే నవ్వుతారు ఎవరన్నా. 650 కోట్లు తిప్పి కొడితే 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా? అందాల పోటీలు పెట్టి కలగబెడుతున్నారు కదా. అది బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్కి పెట్టురు. మీ మంత్రులందరూ కూడా హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పంటి పోతున్నారు కదా. ఆ తిరుగుడు బంద్ చేసి, ఆ ఖర్చు బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీల రీఎంబర్స్మెంట్ కట్టండి. ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయినప్పుడల్లా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. అవి బంద్ చేసి ఆ డిగ్రీ కాలేజీ పిల్లలకు పైసలు కట్టు. లిక్కర్ మీద బొచ్చడి పైసలు వస్తున్నాయి కదా నెల నెలకు. వేరే ఖర్చులు బంద్ చేసి డిగ్రీ కాలేజీ పిల్లలకు రీఎంబర్స్మెంట్ కట్టండి. గింత కూడా బాధ్యత లేని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి పదవిని ఇమ్మీడియట్గా ఇంకెవరికన్నా అప్పగించాలా, డిగ్రీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క డిగ్రీ కాలేజీలే కాదు, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు అందక గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి కాలేజీల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బీఎడ్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, బి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి.